నల్లగా నిగనిగలాడే ఒత్తైన కురులు, పాలమేగడలాంటి మృదువైన చర్మం, కలువరేకుల్లాంటి సొగసు కళ్ళు వెరసి అరేబియన్ భామల అందాన్ని వర్ణించడానికి మాటలు చాలవంటే అతిశయోక్తి కాదు. మరి ఇంతటి అందం వారికి ఎలా సొంతమైందంటే అదంతా కూడా సహజసిద్ధమైన పదార్థాల పుణ్యమే అంటున్నారు ఇక్కడున్నటువంటి భామలు. ఇంతకీ ఆ రహస్యాలేంటో మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. వీరి అందంలో ముఖ్య పాత్ర ఆవకాడో పోషిస్తుంది. సలాడ్లోనూ సాస్ డిప్గా ఆవకాడోను వాడడం మనకు మామూలుగా తెలుసు. కానీ ఈ కాయ అరేబియన్ల ప్రాచీన సౌందర్య రహస్యమట. ఆవకాడో గుజ్జులో తేనె, నిమ్మరసం, కాస్త కొబ్బరి నూనె కలిపి ప్యాక్లా వేసుకుంటే చర్మ మృదుత్వాన్ని సంచరించుకుంటుంది. ఆవకాడో నూనెతో మసాజ్ చేసుకున్న ఫలితం ఉంటుంది. అరేబియన్ల సౌందర్య పోషణలో ఆర్గాన్ ఆయిల్ది చాలా ముఖ్యమైన స్థానం. తల వెంట్రుకల నుంచి కాలి గోళ్ల వరకు ప్రతి సౌందర్య చికిత్సలో భాగంగా వారు దీన్ని వాడడానికి ఇష్టపడతారు. జుట్టు, చర్మం, గోళ్లు ఆరోగ్యంగా ఉండడానికి తరచూ ఆర్గన్ ఆయిల్తో మర్దన చేసుకుంటారు అరేబియన్ భామలు. కనుబొమ్మలు, రెప్పలకు ఉండే వెంట్రుకలు ఒత్తుగా పెరగడానికి కూడా వారు ఈ నూనెను వాడుతారు. చర్మం పొడిబారిపోకుండా ఉండడానికి తేనె ఉపయోగపడుతుంది. తేనె చర్మాన్ని బిగుతుగా, కాంతివంతంగా మారుస్తుంది. అరేబియన్ భామలు కీరదోస రసంలో తేనెని కలిపి ముఖానికి ప్యాక్లా వేసుకుంటారు. దీనివల్ల చర్మం కాంతులీనుతుందంట. గుడ్డులోని తెల్ల సొన చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. అలాగే గుడ్డులో హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు కుదుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. అయితే అరేబియన్ మహిళలు తమ ఒత్తైన కురుల కోసం గుడ్డుతో పాటు కొబ్బరి నూనె, నువ్వుల నూనె కలిపి జుట్టుకి ప్యాక్లా వేసుకుంటారు. దీనివల్ల కుదుళ్ళు దృఢమవడంతో పాటు వెంట్రుకలు వేగంగా పెరుగుతాయి. టర్కీ భామల్లాగానే అరేబియన్లు తమ సౌందర్య పోషణకు కెఫిర్ అనే బ్యాక్టీరియాతో తయారు చేసిన పెరుగును ఉపయోగిస్తారు. ఈ క్రమంలో టర్కీ భామలు దీన్ని ఆహారంగా తీసుకుంటే అరేబియన్లు ఆహారంతో పాటు జుట్టుకి, చర్మానికి ప్యాకలాగా కూడా దీన్ని వాడతారు. కెఫిర్కి ప్రత్యామ్నాయంగా మనకు అందుబాటులో ఉన్న పెరుగును పులియబెట్టి వాడుకోవచ్చు. కలబంద గుజ్జులో పసుపు, ఆర్గన్ ఆయిల్ కలిపి చర్మానికి ప్యాక్లాగా వేసుకుంటే మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం నవయవ్వనంగా మెరిసిపోతుంది. వయసు పెరిగిన వన్య తరగని అరేబియన్ భామల చర్మ రహస్యం ఇదే. ఇవన్నీ మనకు దొరకనివేమీ కాదు, మనకి కూడా దొరుకుతాయి. కాకపోతే మనం వీటిని ఉపయోగించం. ఒకవేళ వాళ్ళు కంపెనీల్లో తయారు చేసి మన దేశం కనుక పంపిస్తే ఫారెన్ నుండి తెప్పించారని మనకు ఒక మోజులో దీన్ని వాడుతుంటాం. ఎందుకంటే మనం ఉదాహరణగా తీసుకుంటే మన ఇంటి ముందు ఉన్నటువంటి కలబందనే మనం గుర్తించలేకపోతున్నాం. కలబంద యొక్క ఉపయోగాలు తెలిసినా కూడా దానికి మనం ఇచ్చే విలువ కనీసం వెంట్రిక వాసంతా కూడా ఉండదు. మన ఆరోగ్యాన్ని మన ఇంటి ముందే పెట్టుకుంటూ మనం ఎక్కడెక్కడికో వెళ్ళి అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం.